హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్లో నుంచి ఎక్సర్సైజ్ 8.2లో ఉన్నటువంటి సమ్స్ నేర్చుకుందాం. ఆల్రెడీ మనం బిఫోర్ వీడియోస్లో 8.1లో ఉన్న సమ్స్ అన్ని కూడా నేర్చేసుకున్నాం. చాలా మంది కూడా వీడియో చూస్తూ ఉన్నారు, కానీ దే డిడ్ నాట్ డూ ద సబ్స్క్రైబ్. సో ప్లీజ్, మీరు కనుక సపోర్ట్ చేస్తే ఐ కెన్ డూ ద సో మెనీ వీడియోస్ లైక్ దిస్. ఇలాంటి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా తప్పక చూసి లైక్ చేస్తారని, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కాకాని మ్యాథ్స్ వరల్డ్. మనం ఈ సమ్స్ చేసే ముందుగా వీ కెన్ లెర్న్ ద 2 points. ఫస్ట్ వన్ ఇస్ ద మిడ్ పాయింట్ థియరం. మిడ్ పాయింట్ థియరం అంటే ఏంటి? సి, ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఏబికి మిడ్ పాయింట్ ఈ, అలాగే ఏసీ మిడ్ పాయింట్ ఎఫ్ అనుకుంటే ఐ కెన్ జాయిన్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఈ కామా ఎఫ్. మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నటువంటి ఈ లైను, ఈ పాయింట్ వచ్చిన లైను బీసీకి ఎలా ఉంది? మనకి ప్యారలల్ గా ఉంది. ఎలా ఉంది? ప్యారలల్ గా ఉంది. ఇఫ్ ఈ అండ్ ఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ రెస్పెక్టివ్లీ, యూ కెన్ రైట్ ఈఎఫ్ ఇస్ ప్యారలల్ టు బీసీ. సో మిడ్ పాయింట్ థియరం ఏంటంటే, ఇలా ప్యారలల్ గా ఉన్నటువంటి 2 లైన్స్ అవి మిడ్ పాయింట్స్ నుంచి జాయిన్ అయితే కనుక అవి ఎలా ఉంటాయి? మనకి ప్యారలల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో ఈఎఫ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ. ఈ లైన్ అనేది దీంట్లో హాఫ్ వస్తుంది అనమాట. అదేంటి సార్, మిడ్ పాయింట్ తీసుకుంటేనే ప్యారలల్ గా ఉంటాయా, విడిగా ఉండవా అంటే ఖచ్చితంగా ఉండవు. చెక్ చేద్దాం ఒకసారి మనం. సి హియర్ ఐ కెన్ డ్రా ఏ ట్రయాంగిల్ ఇస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఇది మిడ్ పాయింట్ అనుకున్నాను, ఇది మిడ్ పాయింట్ అనుకున్నాను. ఇలా తీసుకుంటే ఎలా ఉన్నాయి? మనకి ప్యారలల్ గా ఉన్నాయి. అలా కాకుండా మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మిడ్ పాయింట్ కాదు, ఇక్కడ మిడ్ పాయింట్ కాదు, రెండు ప్యారలల్ గా ఉన్నాయి. 2 లైన్స్ లేదు కదా, సో కావన్నమాట. మనం ఇంకే విధంగా తీసుకున్నా సరే అవి ఖచ్చితంగా ప్యారలల్ గా ఉండవన్నమాట. బట్ ఎప్పుడు ప్యారలల్ గా ఉంటాయి? మనం ఎప్పుడైతే మిడ్ పాయింట్స్ మాత్రం జాయిన్ చేస్తామో ఆ 2 లైన్స్ మాత్రం ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. సో దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ థియరం. సో మిడ్ పాయింట్స్ నుంచి జాయిన్ అయ్యేటువంటి ఆ లైను థర్డ్ సైడ్ కి ఎలా ఉంటుంది? ప్యారలల్ గా ఉంటుంది. అలాగే బిగ్ లైన్ లో ఇదంతా ఉంటుంది, హాఫ్ ఉంటుంది. కమ్ టు హియర్, దిస్ ఇస్ ద కన్వర్స్ ఆఫ్ ఎంపీటీ. ఎంపీటీ మీన్స్ మిడ్ పాయింట్ థియరం ఇన్ షార్ట్ కట్, దట్స్ ఆల్. సో here we can see here ABC is a triangle, and for the AB side E is midpoint of AB. ఈ ట్రయాంగిల్ లో E అనేది AB సైడ్ కి మిడ్ పాయింట్ అయింది. సో ఏం చెప్పారు? ఈఎఫ్ ఇస్ ప్యారలల్ టు బీసీ. ఈఎఫ్ అనే లైన్ బీసీకి ఎలా ఉందంట? ప్యారలల్ గా ఉందంట. సో అప్పుడు ఏమవుతుంది? ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ ఈ అనేది కూడా మిడ్ పాయింట్ అయింది. కాబట్టి ఎఫ్ ఏమవుతుంది? ఎఫ్ ఇస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అవుతుంది. ఎఫ్ కూడా ఏసీకి ఏమవుతుంది? మిడ్ పాయింట్ అవుతుంది. సో ఏసీ అనే లైన్ కి ఎఫ్ మిడ్ పాయింట్ కాబట్టి ఈ 2 సైడ్స్ ఎలా ఉంటాయి? మనకి ద 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి. ఫస్ట్ పాయింట్, ఇక్కడ మిడ్ పాయింట్స్ నుంచి జాయిన్ అయినటువంటి లైన్ ద్వారా వచ్చేటువంటి ఈ లైను థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది, అందులో హాఫ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ఆల్రెడీ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి. ఒక పాయింట్ నుంచి లైన్ డ్రా అయింది, ఆ పాయింట్ మిడ్ పాయింట్ అయింది. సో ఇక్కడ ఈ అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఆటోమేటిక్ ఈ పాయింట్ ఏమవుతుంది? మిడ్ పాయింట్ అయిపోతుంది. ఈ రెండు చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం ఈ 2 థియరమ్స్ ఉపయోగించి we complete the 8.2 sum solve. See the first question. ABCD is a quadrilateral. So ABCD is the quadrilateral in which PQRS are midpoints of the sides AB, BC, CD and DA respectively. So AP side యొక్క మిడ్ పాయింట్ Q, అలాగే BC యొక్క మిడ్ పాయింట్ Q, CD మిడ్ పాయింట్ R and AD మిడ్ పాయింట్ S. AC is diagonal. So AC is the diagonal. Show that SR is parallel to AC. SR అంటే ఏంటి? ఈ సైడ్ కదా, ఈ సైడ్ AC కి ప్యారలల్ గా మనం చూపించాలి. అండ్ SR ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ AC. ఈ సైడ్ AC లో హాఫ్ అని చూపించాలి. అండ్ PQ ఈక్వల్ టు SR అని చూపించాలి. సో ఇస్ ద PQ లైన్, ఇస్ ద SR లైన్. ఈ 2 లైన్స్ కూడా ఈక్వల్ మనం చూపించాలి. థర్డ్ పాయింట్, PQRS is a parallelogram. సో రెడ్ కలర్ షేప్ కనిపిస్తుంది కదా, PQRS. మనం దీన్ని
ప్యారలల్ మనం చూపించాలి. నౌ we can start the question. First we can write the given information. What the given? Given that ABCD is a quadrilateral. And P is the midpoint of AB. AB midpoint. P. Next, BC midpoint. Q. Next, CD midpoint. R and S is then DA midpoint. Yes, and AC is the diagonal. AC is the diagonal given that. So I can take SR. I can show to the first point. ముందుగా ఫస్ట్ పాయింట్ చేద్దాం. ఏం ఇచ్చారు? SR is parallel to AC. See careful all of you. ఇది కదా SR అంటే, ఇది కదా AC అంటే. సో వాట్ వినో మనకేం తెలుసు? ఒక ట్రయాంగిల్ లో మిడ్ పాయింట్స్ నుంచి జాయిన్ అయ్యేటువంటి లైన్ దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ కి, థర్డ్ సైడ్ కి ఎలా ఉంటుంది? ప్యారలల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను SR AC రెండు కూడా ప్యారలల్ నుంచి చూపించాలి అంటే ఐ కెన్ టేక్ ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి మనం. సో ఈ టూ ట్రయాంగిల్స్ ఏముంది ఇక్కడ? సీదా ACD. మనం ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఎలా ఉండేది? AC మిడ్ పాయింట్స్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తాండి ఇక్కడ ఐ కెన్ డ్రా హియర్ ACD ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ACD what we know? S is the midpoint of AD, R is the midpoint of CD. రెండు మిడ్ పాయింట్స్ కదా. And joining the SR, what we can see, ఇక్కడ టూ సైడ్స్ ఎలా ఉన్నాయి? మనకి ప్యారలల్ గా ఉన్నాయి. సో వాట్ వి నో, ఒక ట్రయాంగిల్ లో టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ నుంచి జాయిన్ అయ్యేటువంటి సైడ్ థర్డ్ సైడ్ ఎలా ఉండేది? ప్యారలల్ గా ఉండేది. సో యూ కెన్ రైట్ SR is parallel to AC. SR is parallel to AC. అలా చెప్పారు మీరు బై మిడ్ పాయింట్ థియరం. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. అండ్ వాట్ వి నో, SR is half of AC. SR equal to 1/2 into AC. So the first point, first one, second point, you complete the first point. Is completed. Now you can see the second point. Second point ఏమి ఇచ్చారు? PQ equal to SR అని మనం చూపించాలి. ఓకేనా? సో SR is there, PQ is there. SR అంటే ఈ సైడ్, PQ అంటే ఈ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ PQ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను. ట్రయాంగిల్ ABC తీసుకుంటాను. ABC P అంటే ఏంటి? P is the midpoint of AB కదా. AB midpoint and Q is the midpoint of BC. నాలుగు రాసుకున్నాం. I can join the P and Q. Join PQ. What we can see, ఇవి మిడ్ పాయింట్స్ కాబట్టి ఈ థర్డ్ సైడ్ కి రెండు ఎలా ఉంది? ఈ సైడ్ ఎలా ఉంది? ప్యారలల్ గా ఉంది. We can write PQ is parallel to AC. How we can say? By midpoint theorem. So these two are parallel and what we can write? PQ equal to half of AC. So this is the first equation. This is the second equation. So from 1, 2, what we can say? Equation 1 ఏమొచ్చింది మనకి? SR equal to half of AC. ఇక్కడ PQ equal to half of AC. ఇక్కడ half of AC ఉంది, ఇక్కడ కూడా half of AC ఉంది. సో ఈ రెండు ఏమైపోతాయి మనకి? క్లోజ్ టు ద ఈక్వల్. సో వాట్ వి కెన్ రైట్? PQ equal to రాసుకోవచ్చు మనం, SR రాసుకోవచ్చు కదా. సో యూ కెన్ రైట్ from 1, 2 PQ equal to SR. So you complete the second point also. Come to the third point. So PQRS is the parallelogram and చూపించాలి. Right now what we have? PQ equal to SR. ఈ two sides equal గా ఉన్నాయి కదా. So any quadrilateral. So you can see here PQRS is a quadrilateral.
పీక్యూఆర్ఎస్ లో 4 సైడ్స్ ఉన్నాయి అనమాట. ఎనీ క్వాడ్రిలేటరల్ వి హ్యావ్ ద ఏ పేర్ ఆఫ్ సైడ్స్ ఇస్ దేర్. ఒక 2 లైన్స్ కనుక parallel గా ఉంటుంది, ఏమొచ్చు మనం we can say that is a parallelogram అని చెప్పొచ్చు. We know that in a quadrilateral one pair of opposite sides are equal and parallel, that is a parallelogram. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ PQRS అనే క్వాడ్రిలేటరల్ లో వాట్ వి నో PQ ఈక్వల్ టు RS, RSR, PQ ఈక్వల్ టు RS. ఇటు ఆపోజిట్ సైడ్ ఎలా ఉన్నాయి మనకి ఈక్వల్ గా ఉన్నాయి అండ్ parallel గా ఉన్నాయి. దెన్ వాట్ we can say as PQRS is a parallelogram. So you can write in PQRS quadrilateral PQ equal to RS or SR. Then what we can say, therefore PQRS is a parallelogram. So this is the first question. Now we can see the second question. ABCD is the rhombus. So ABCD ఒక rhombus and PQRS and RS are the midpoints of the sides AB, BC, CD and DA. So AB side midpoint P, BC side midpoint Q and CD side midpoint R and AD side midpoint S అవుతాయి అన్నమాట. Show that the quadrilateral PQRS, మనం ఈ మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఇక్కడ మన పిక్చర్ వచ్చింది కదా, PQRS ఇస్ ఏ క్వాడ్రిలేటరల్. దీన్ని చూపించాలి మనం ఇస్ ఏ రెక్టాంగిల్ అని చూపించాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ వీ కెన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఏమి ఇచ్చారు మనకి, గివెన్ దట్ ABCD is a rhombus. So according to rhombus, what are the properties? All sides are equal and diagonals bisect and intersecting at a right angle. So the angle here, you want to angle 90 degrees undanamata. Amma raadam manam. So diagonals AC and BD is there. In rhombus, diagonals are bisect each other at a right angle. So next, PQRS are the midpoints of ABCD. You can write it one. PQR, S are the midpoints of AB and BC, CD and DA respectively. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మనం ఏం చెప్పాలి ఇప్పుడు, PQRS ఇస్ రెక్టాంగిల్ అని చూపించాలి. సో ఇది మనం రెక్టాంగిల్ అని చూపించాలంటే రెక్టాంగిల్ కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. We can say PQ equal to SR అని చూపించాలి అండ్ PS equal to RQ అని చూపించాలి. అండ్ ఇది మనకి క్వాడ్రిలేటరల్ ఉంది కదా, సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఏమైంది, ఇది ప్యారలలోగ్రామ్ అయింది. ప్యారలలోగ్రామ్ మనకి రెక్టాంగిల్ కావాలి అంటే ప్యారలలోగ్రామ్ లో యాంగిల్స్ ఆర్ నాట్ 90 degrees బట్ ఇన్ ద రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. సో మనం ఈ PQRS అనేటువంటి ఈ 4 యాంగిల్స్ లో ఒక యాంగిల్ కనుక ఎనీ వన్ యాంగిల్, ఒక యాంగిల్ మనం 90 degrees అని చూపించగలిగితే సో వాట్ వీ కెన్ సే PQRS ఏమైపోతుంది, మనకి రెక్టాంగిల్ అయిపోతుంది. ఫస్ట్ వీ కెన్ టేక్ దిస్ వన్ అండ్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ PQ అనే సైడ్ RS అనే సైడ్ రెండు కూడా ఈక్వల్ అని చెబుదాం మనం. సో దానికి ఏం చేస్తాం, బిఫోర్ క్వశ్చన్ మనం ఫస్ట్ క్వశ్చన్ చేసాం కదా, సో ఇక్కడ నేను PQ సైడ్ తీసుకుంటాను. I can take the triangle ABC తీసుకుంటాను. In triangle ABC, what we can say, PQ are the midpoints of AB and BC. Join the PQ. మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ PQ సైడ్ AC కి ఎలా ఉండేది, ప్యారలల్ గా ఉంది. మిడ్ పాయింట్ థియరం ప్రకారం PQ is parallel to AC and PQ equal to half of AC అని రాయొచ్చు కదా, రాద్దాం. In triangle ABC,
ఏబిసి ట్రయాంగిల్లో పి అండ్ క్యూ, P comma Q are the midpoints of AB and BC. Join PQ. PQ జాయిన్ చేశాను. సో మిడ్ పాయింట్స్ నుంచి వచ్చిన పాయింట్స్ వరకు జాయిన్ అయింది కాబట్టి ఎలా ఉంటుంది మనకి ఇది PQ is parallel to AC. PQ is parallel to AC and also PQ equal to half of AC. So by using midpoint theorem, so PQ equal to half of AC is the first one. Similarly, అంటే ఇక్కడ ఎలా చేసామో అక్కడ అలాగే అనమాట. ఐ కెన్ టేక్ ద ADC ట్రయాంగిల్ తీసుకుంటా. ఇన్ ట్రయాంగిల్ ADC is there. S and R are the midpoints of the sides. I can join the SR. ఈ మిడ్ పాయింట్స్ మనం జాయిన్ చేస్తే వచ్చింది మనకి SR is parallel to AC కదా. SR is parallel to AC by using midpoint theorem. సో ఈ టూ కూడా ప్యారలల్ గా ఉన్నాయి. ఇంకేం చెప్పొచ్చు, SR equal to 1/2 into AC. SR equal to half of AC is the second equation. Understand all of you? Next, I can take right now ABD triangle తీసుకుంటా ఇప్పుడు నేను. So from these two, what we can say, from 1 comma 2, what we can say, PQ equal to 1/2 into AC, SR equal to 1/2 into AC. ఈ two equal కదా. In these two equations, RHS are equal. Then LHS also equal కదా. Then we can write PQ equal to SR అని రాసేద్దాం. We can write PQ equal to SR. అంటే ఈ PQRS అనేటువంటి ఈ క్వాడ్రిలేటర్ లో మనం ఏం చెప్పాం, ఇప్పుడు PQ అనే సైడ్ అంటే ఈ సైడ్ ఉన్నాయి ఎలా ఉన్నాయి మనకి ఈక్వల్ గా ఉన్నాయి. ఇన్ సేమ్ మేనర్ ఐ కెన్ టేక్ రైట్ నౌ దిస్ ట్రయాంగిల్. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD, నేను ట్రయాంగిల్ ABD తీసుకున్నాను. ABD లో P is the midpoint of AB and S is the midpoint of AD. Join SP. జాయిన్ చేస్తే ఏమైతే ఇప్పుడు మనకి ఈ SP అనేటువంటి లైన్ BDకి ఎలా ఉండిద్ది, ప్యారలల్ గా ఉండిద్ది. we can write SP is parallel to BD by using midpoint theorem. Next, parallel and what we can say, SP equal to half of BD. SP equal to half of BD. Next, similarly we can take from this triangle, the name is the BCD. From triangle BCD, so BC midpoint Q and CD midpoint R, join QR. What we can say, ఈ QR అనే సైడ్ BDకి ఎలా ఉంది, ప్యారలల్ గా ఉంది. సో QR is parallel to BD by using midpoint theorem. So రెండు parallel and also what second condition is there, QR equal to half of BD. QR equal to half of BD. So 1 2 3 ఇది మనం 3 అనుకుందాం, ఇది 4 అనుకుంటే కనుక. సో from 3 comma 4 what we can say, in equation 3 we have SP equal to half of BD. Here QR equal to half of BD. These two equal na, then we can say these two also equal. SP equal to QR. SP equal to QR. సో ఇక్కడ ఏం చెప్పాం మనం, PQ ఈక్వల్ టు SR అని చెప్పాం. ఈ క్వాడ్రిలేటర్ లో PQ ఈక్వల్ టు SR, ఇక్కడ SP ఈక్వల్ టు QR. SP ఈక్వల్ టు QR. ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. దెన్ వాట్ వీ కెన్ సే PQRS is a parallelogram. Therefore PQRS is a parallelogram.
బట్ మనం ఏం చూపించాలి, PQRS ఇస్ ద రెక్టాంగిల్ అని చూపించాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ PQRS ఈ parallelogram లో ఐ కెన్ సే ఎనీ వన్ యాంగిల్ ఇస్ ద 90 degrees అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నేను P తీసుకుని ఈ యాంగిల్ P అనేది 90 degrees అని చెప్తాను. parallelogram లో ఒక యాంగిల్ కనుక 90 degrees అయితే రిమైనింగ్ ఆల్ యాంగిల్స్ కూడా 90 degrees అవుతాయి. ఓకేనా? దెన్ వాట్ వీ కెన్ సే దిస్ ఇస్ ఏ రెక్టాంగిల్ అని చెప్పొచ్చు. లాస్ట్ పాయింట్, వాట్ వి నో PQRS ఇస్ ద parallelogram అని చూపించేసాం. ఇన్ parallelogram PQRS PQ ఈక్వల్ టు SR, ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అండ్ QR ఈక్వల్ టు SP, ఈ టూ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. మనం ఈ PQRS లో ఒక యాంగిల్ కనుక 90 degrees అని చూపించగలిగితే వీ కెన్ సే దిట్ ఇస్ ఏ రెక్టాంగిల్ అని చెప్పొచ్చు. నేనేం చేస్తానంటే ఐ కెన్ టేక్ దిస్ పార్ట్, ఐ కెన్ సి ఇది KOL, ఐ కెన్ టేక్ PKOL అనేటువంటి ఈ పార్ట్ తీసుకుంటాను నేను. సో సేల్ ఆఫ్ దిస్ వన్ quadrilateral, four sides is the quadrilateral from PKOL quadrilateral. What we know, PQ is parallel to AC kada, PQ is parallel to AC, PQ is parallel to AC. Then సో ఈ సైడ్ ఎలా ఉంది, ప్యారలల్ గా ఉంది. సో అలా ఉంది కాబట్టి ఈ సైడ్ లో ఒక హాఫ్ పార్ట్ PK అనేటువంటి సైడ్, ఈ సైడ్ లో AC లో ఒక పార్ట్ OL, ఈ రెండు ఎలా ఉంటాయి మనకి, ప్యారలల్ గా ఉంటాయి, అంతే కదా. ఈ రెండు ప్యారలల్ గా, ఈ రెండు ఏమైపోతాయి, ప్యారలల్ గా ఉంటాయి. వీ కెన్ రైట్ PK is parallel to OL, two sides are parallel. Next, come to here, BD is parallel to PS, PS is parallel to BD. Then what we can say, ఈ టూ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఈ SP అనే సైడ్ లో ఉన్నటువంటి చిన్న పార్ట్ PL అనేది దీనిలో చిన్న పార్ట్ KO కి ఎలా ఉంటుంది, ప్యారలల్ గా ఉంటుంది. సో యూ కెన్ రైట్ PL is parallel to KO. సో ఈ చిన్న క్వాడ్రిలేటరల్ లో ఈ టూ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి, ఈ టూ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి. సో మొత్తం కూడా ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి వాట్ వీ కెన్ సే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ నా, దెన్ వీ కెన్ సే PKOL is a parallelogram. We can write PKOL is a parallelogram. We can say చెప్పాము ఇప్పుడు ఇదొక parallelogram అని చెప్పాం. So what we know, ABCD is a rhombus. Rhombus diagonals are bisect and intersect at the right angle. So the angle here we have the 90 degrees. So the angle is 90 degrees because the rhombus diagonals. We can write angle KOL equal to how much, and 90 degrees because diagonals of rhombus intersect at 90 degrees. సో ఇప్పుడు ఈ parallelogram లో ఇక్కడ ఎంత ఉంది యాంగిల్ మనకి, 90 degrees ఉంది. వాట్ వి నో, ఇన్ parallelogram ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దెన్ వాట్ వి కెన్ సే దిస్ యాంగిల్ KOL ఈక్వల్ టు యాంగిల్ LPK. సో ఈ టూ యాంగిల్స్ ఈక్వల్. సో ద వాల్యూ ఆఫ్ యాంగిల్ LPK ఎంత అవుతుంది మనకి, ఈ టూ ఈక్వల్, ఇది 90 degrees ఉంది, ఎంత అయితే మరి ఇప్పుడు ఆటోమేటిక్ గా 90 degrees అయిపోతుంది. సో వీ కెన్ సి P యాంగిల్ ఇస్ ద 90 degrees. ఇక్కడ P అంటే ఏంది, ఇక్కడ మనకి PQRS లో P ఇస్ వన్ యాంగిల్ కదా. సో PQRS అనే ఒక parallelogram లో యాంగిల్ P ఇస్ ద 90 degrees. ఇన్ ఏ parallelogram one angle is the 90 degrees, then we can see this is a rectangle. Here in PQRS parallelogram, angle P equal to 90 degrees, angle P equal to 90 degrees. Then what we can say, therefore we can say
PQRS is a rectangle. Understand all of you? So this is the second question. So take the screenshot. Now see the third question. ABCD is a rectangle. So ABCD rectangle and PQRS are the midpoints of AB, BC, CD and DA sides. Show that quadrilateral PQRS is a rhombus అని చూపించాలి. So the picture is the rhombus అని మనం చూపించాలి ఇప్పుడు. First we can write the given information. Given that ఏమి ఇచ్చారు? ABCD is a rectangle. ABCD is a rectangle. So according to rectangle, what we know? Opposite sides are equal. So AB equal to CD and BC equal to AD. And diagonals are equal and the inside point 90 degrees. Okay na? We can write same as it is. మనం ఏం చెప్పాలి ఇప్పుడు? ఈ టూ సైడ్స్ మనకి ఈక్వల్ అని చెప్పాలి. సో ఐ కెన్ టేక్ ద ABC triangle. In ABC triangle, P and Q are the midpoints of the AB and CD. Join PQ. What we can say? PQ is parallel to AC and 1/8 of AC. తెలిసిందే కదా? రాసేద్దాం. In triangle ABC, what we can say? P and Q are midpoints of AB and BC. Now we join the P, Q. What we have? We know ఈ రెండు టూ మిడ్ పాయింట్స్ కాబట్టి PQ is parallel to AC. PQ is parallel to AC. How we can say? By midpoint theorem. And next point, PQ equal to half of AC. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. In same manner, I can take the next one. So I can draw the diagonal BD. Now first you can take this triangle ACD తీసుకుందాం మనం ఇప్పుడు. In triangle ACD, similarly in triangle ACD and triangle లో join the S and R. So what we can say? SR is parallel to AC. SR is parallel to AC. ఎలా చెప్పారు మీరు? By midpoint theorem. So you can write SR equal to half of AC. Second equation. From these two, what we can say? PQ equal to 1/2 into AC. SR equal 1/2 into AC. So 1/2 into AC, 1/2 into those equal kada. We can say as PQ equal to SR and Aicha. We can write PQ equal to SR. PQ equal to SR. నెక్స్ట్ ఈ పిక్చర్ లో మనం PQ ఈక్వల్ టు SR అని చెప్పేసాం. ఇప్పుడు SP ఈక్వల్ టు QR అని చెప్పాలి. ఈ రెండు చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను. ABD ట్రయాంగిల్ తీసుకుంటాను. దిస్ టు ద ప్యారలల్ అని చెప్పేసేయచ్చు. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD, what we know? P is the midpoint of AB and S is midpoint of AD. Join the P and S. What we can say? SP is parallel to BD. SP is parallel to BD by midpoint theorem. And SP equal to half of BD. Next, from triangle this one BCD, what we can say? Join QR. What we can say? QR is parallel to BD.
by midpoint theorem, and QR equal to half of BD. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 what we can write here, 1/2 into BD is there. ఇక్కడ కూడా 1/2 into BD ఉంది. సో we can write PS equal to QR, SP equal to QR రాసేయచ్చు కదా. SP equal to QR రాసేస్తాం అన్నమాట. సో what we can say in PQRS, PQ equal to SR వచ్చేసింది మనకి, అండ్ ఆల్సో SP equal to QR వచ్చేసింది. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. మనం ఏం నిరూపించాలి, ఇది రాంబస్ అని నిరూపించాలి. ఇక్కడ రాంబస్ అని నిరూపించాలి అంటే ఇన్ రెక్టాంగిల్ వాట్ డయాగనల్స్ ఆర్ ఈక్వల్. ఇన్ రెక్టాంగిల్ ABCD వాట్ వి నో AC ఈక్వల్ టు BD. ఇప్పుడు నేను ఇక్కడ ఈ PS అనే సైడ్, PQ అనే సైడ్ రెండు కూడా అడ్జసెంట్ సైడ్స్, ఈ టూ మనం ఈక్వల్ చూపించగలిగితే యూ కెన్ సే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసేయచ్చు. సో వాట్ వి నో PS ఇస్ హాఫ్ ఆఫ్ BD ఆర్ నాట్. ఈ PS అనే వాల్యూ 1/2 into BD కి ఈక్వల్ కదా. ఐ కెన్ రైట్ PS ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ BD. అలాగే PQ ఈజ్ హాఫ్ ఆఫ్ AC. PQ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ AC. వాట్ వి నో AC ఈక్వల్ టు BD కదా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ AC ఐ కెన్ రైట్ BD. సో PS ఈక్వల్ టు 1/2 into BD అండ్ PQ ఈక్వల్ టు 1/2 into ఇక్కడ AC బదులుగా నేను BD రాసుకుంటా, ఈక్వల్ కాబట్టి BD రాశాను. సో 1/2 into BD is there, 1/2 into BD is there. Then what we can say, PS equal అని చెప్పేసి మనం PQ అని రాయొచ్చు కదా. PS equal to PQ అంటే ఈ టూ ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్ గా ఉన్నాయి అనమాట. సో వీ కెన్ రైట్ PS equal to PQ and PQ వన్ చేసి మనకి PQ is equal to the SR, that equal to PS equal to what we know QR. That means in PQRS all sides are equal. In PQRS parallelogram లో all sides ఎలా ఉన్నాయి మనకి ఈక్వల్ గా ఉన్నాయి. All sides are equal. Then what we can say, PQRS is a rhombus. PQRS is a rhombus. సో ఇంతటితోటి ఈ వీడియో పూర్తయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ సీయింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ ది వీడియోస్ ప్లీజ్ లైక్, డూ కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.